సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో బిజినెస్ ఊపందుకోవడం, పలు కంపెనీలు యూనిట్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడంతో నిమ్స్ ప్రాంతంలో మౌలిక వస్తుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. నిమ్స్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి కావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే రహదారుల విస్తరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. నిమ్స్లో ఇప్పటికే 3 పరిశ్రమలు, 1 ట్రిటాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, వీఈఎం టెక్నాలజీస్ లిమిటెడ్తో పాటు బ్రిటిష్ ఈవీ టెక్ స్టార్టప్ వన్ మోటో తమ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. యూనిట్ల కోసం ప్రతిపాదించిన భూమిని పరిశీలించేందుకు నిమ్స్ పరిధిలోని 17 గ్రామాల్లో ఒకటైన ఎల్ గోయిని ఆయా సంస్థల ప్రతినిధులు సందర్శించారు. ఈ క్రమంలోనే జహీరాబాద్ నుంచి నిమ్స్ వరకు 9.5 కిలోమీటర్లతో ప్రతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 100 అడుగుల వెడల్పుతో కొత్తగా నిర్మిస్తున్న ఈ రహదారి నేరుగా జాతీయ రహదారి 65 హైదరాబాద్ ముంబై హైవేకు కలవనుంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంగారెడ్డి జిల్లా కేంద్రం శివార్లలోని పెద్దపూర్ దగ్గర 40 కిలోమీటర్ల లోపల నిమ్స్కు కనెక్ట్ అవుతోంది ఈ రహదారి. జహీరాబాద్ నిమ్స్ రహదారి హుగ్గెల్లి, కిష్టాపూర్, మాచనూరు, బర్దీపూర్ గ్రామ శివార్ల మీదుగా వెళుతూ రంజోల్ దగ్గర హైదరాబాద్ ముంబై జాతీయ